అల్లాడే ఒకవేళ నేను నిన్ను చూస్తే కొబ్బరి అన్నం నేతి లడ్డు చిన్న పపడు ఇచ్చి కలిసి సేమియ పాయసం కందే చెప్పని కళ్ళతో చూసి సంతోషించానే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన బూమరాంగ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక రివెంజ్ కామెడీ థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది షైన్ టామ్, చెంబన్ అండ్ సంయుక్త మేనన్ గారు. అండ్ ఈ మూవీ 2023లో మలయాళంలో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 2 hours రన్ టైంతో సైనా ప్లే అనే మలయాళం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. ఇది ఒక ప్యూర్లీ అవుట్డేటెడ్ డ్రామా అండ్ దాన్ని కూడా ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేయలేదు. ఏదో ఒక 4 కుళ్ళు జోక్స్తో బోర్ కొట్టించేశారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే 3 డిఫరెంట్ పర్సన్స్ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాక అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. సో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అండ్ ఆ అమ్మాయికి 3 persons కున్న లింక్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు, బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది అండ్ కొన్ని చోట్ల వచ్చే కామెడీ కూడా పర్లేదు అనిపించింది. అండ్ మిక్సింగ్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి, లైక్ ఇండోర్ షాట్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ లో ఇచ్చిన మెసేజ్ కూడా ఓకేష్ గా అనిపించింది. మైనస్ పాయింట్స్, తీసుకున్న ప్లాటే అవుట్డేటెడ్ గా ఉంది అండ్ దాన్ని కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా స్క్రీన్ ప్లే మొత్తం నాన్ లీనియర్ గా ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కే ఆల్మోస్ట్ 40 minutes తీసుకున్నారు. అండ్ ఒక అమ్మాయి 4 అబ్బాయిల్ని అంతసేపు కంట్రోల్ చేయడం అనేది ఇల్లాజికల్ గా అనిపించింది. అండ్ లాస్ట్ లో ఇచ్చిన మెసేజ్ చూశాక దీనికోసమా ఇంత డ్రాగ్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఫైనల్లీ బీజం అండ్ సాంగ్స్ అయితే కనీసం వినేలా కూడా లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. లాస్ట్ లో వచ్చే ఒక చిన్న మెసేజ్ కోసం 1 hour 40 minutes డ్రాగ్ చేశారు. సో నా ఒపీనియన్ లో అయితే మూవీని స్కిప్ చేయడమే బెటర్. అండ్ విజువల్ గా అయితే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ చాలా చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడలేం. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన బూమరాంగ్ మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.